బిల్టెలో బ్రేకింగ్ చూసిన ఉప్పల్ నుండి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన ఎలివేటర్ కారిడార్ పనుల్లో జాప్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి దొంగ నాటకాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎలివేటర్ కారిడార్ పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ పనుల జాప్యంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. బుల్టెలో బ్రేకింగ్ చూసినాం. ఉప్పల్ నుండి నారపల్లి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి తలపెట్టిన ఎలివేటర్ కారిడార్ పనుల జాప్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి దొంగ నాటకాలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎలివేటర్ కారిడార్ పనులను పరిశీలించిన ఆయన పనుల జాప్యంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ పనుల జాప్యంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. నష్టపరిహారం ఇప్పించండి. పంట కోల్పోయిన ప్రతి ఎకరాకు 30,000 నష్టపరిహారాన్ని ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆడంబర ప్రకటనలు చేయడానికి పనికొస్తుంది. బంగారు తెలంగాణ అని ఎట్లయితే పొందలగడ్డ తెలంగాణ చేసిండ్రో ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా పేదల ప్రాణాలు పోతున్నాయి, ఆస్తులు నష్టపోతున్నాయి. ఈ ఆర్భాటపు ప్రకటనలు కానీ క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తే ఇది ఆఫ్ఘనిస్తాన్ అయిందా లేకపోతే ఆఫ్రికా అయిందా ఏమైందో ప్రజలు చెప్తారు. ఇస్తాంబుల్, డల్లాస్ ఈ రెండు కేసీఆర్ చూడే మరి ఏడో చూసిండో ఎవరిని చెప్తుండో నాకైతే అర్థం కాలేదు. నష్టపరిహారం ఇప్పించండి. పంట కోల్పోయిన ప్రతి ఎకరా